వైసీపీలో రాజకీయ పదవులు ఖాళీగా ఉన్నాయా? వాటిని భర్తీ చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నాలను చేస్తున్నారా? పదవుల భర్తీకి సమర్థులైన నాయకులు కరువై అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోందా అంటే అవుననే ఆ పార్టీ శ్రేణుల నుండి సమాధానం వినవస్తోంది. ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నేతలే కరువయ్యారట. ఆ క్రమంలో వైసీపీకి సంస్థాగత నిర్మాణం పెద్ద సవాల్గా మారిందట. ఈ క్రమంలో మండల స్థాయిలో కన్వీనర్లకు జీతభత్యాలిచ్చి బాధ్యతలు కట్టబెట్టడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కనీవిని ఎరుగని ఘోర పరాజయం మూటగట్టుకుంది. 151 స్థానాలతో అధికారం చెలాయించిన పార్టీ ఒక్కసారిగా 11 స్థానాలకు పరిమితమవడంతో అనేక మంది నాయకులు సడన్ గా సైలెంట్ అయిపోయారు. మరికొందరు పార్టీ మారడం, ఇలా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు కరువయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలల్లోనే విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి తారుమారైపోయింది. 5 ఏళ్లు అధికారంలో ఉండి తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీ ఇప్పుడు నడిపించే నాయకుడు లేక చాలా నియోజకవర్గాల్లో బిత్తర చూపులు చూస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, గాజువాక, యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లిలో నియోజకవర్గ వ్యవహారాలు చక్కబెట్టే ఇన్ఛార్జీలు లేరు. గతంలో ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నేతల్లో కొందరు పార్టీని విడితే మరికొందరు ఎన్నికల్లో ఓటమి దెబ్బకు తేరుకోలేక రోడ్డు మీదకే రావడం మానేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్నుంచి భీమిలిలో వైసీపీని నడిపించే నాయకుడు లేరు. అలాగే విశాఖ ఈస్టులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవివి సత్యనారాయణ పార్టీని వీడలేదు. అలాగని యాక్టివ్గా లేరు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గాన్ని వదిలేశారు. అంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న తిప్పల నాగిరెడ్డి వయోభారంతో యాక్టివ్ కాలేకపోతున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన అనూహ్య పరిణామాలతో మలసాల భరత్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు. పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గొల్ల బాబురావు రాజ్యసభకు వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో రాజాం నుంచి వచ్చి పాయకరావుపేటలో పోటీ చేసిన కంబాల జోగులు ఓటమి తర్వాత అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఇక యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కన్నబాబురాజు ఓడిపోయారు. ఆయనకు వయోభారంతో యాక్టివ్గా లేరు. నియోజకవర్గంలో తనకు పట్టున్నందున తన కుమారుడు సుకుమార వర్మకు పగ్గాలప్పగించాలని కోరుతున్నారు. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో అరడజను నియోజకవర్గాలకు వైసీపీని నడిపించే నాథుడు కరువయ్యాడు. దాదాపు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైసీపీకి సంబంధించి ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మరో చిత్రమైన వ్యవహారం తెరమీదికి వస్తోంది. నాయకులు ఉన్న మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే కన్వీనర్లు లేకుండా పోయారు. గతంలో ఉన్న వారంతా ప్రస్తుతం కూటమి పార్టీలకు అనుకూలంగా మారిపోయారు. దీంతో నియోజకవర్గ స్థాయిలోని మండలాల్లో పార్టీ జెండా మోసేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్థానిక నాయకులు కన్వీనర్ల కోసం వెతుకులాడుతున్నారు. నాయకుల కరువుతో ఇప్పుడు వైసీపీలో మండల, గ్రామ స్థాయిలో కన్వీనర్లుగా నియమించే వారికి పూర్తి స్థాయిలో పనులు అప్పగించి వారికి నెల జీతాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందట. దానికి అదనంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వారి బాగోగులు చూసుకుంటారట. పెయిడ్ లీడర్లు అయితే నిబద్ధతతో పనిచేస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే మండల పార్టీ కన్వీనర్లకు 25,000 నుంచి 30,000 వరకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారట. దాంతో మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట.
ప్రస్తుతం టీడీపీ కూటమి పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో లీడర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ఆయా నియోజకవర్గాలలో పార్టీని డెవలప్ చేసేందుకు పెయిడ్ కన్వీనర్ల నియామకం ప్రతిపాదనలు వస్తున్నాయట. ఇంకోవైపు పార్టీలో నెంబర్ 2 నేతలు లేని నియోజకవర్గాల్లోనూ కన్వీనర్లను నియమించే ప్రతిపాదన ఉందంటున్నారు. దానికి సంబంధించి స్థానిక నాయకులు తమ ప్రాంతాల్లో నియామకాలు ఇప్పటికే ప్రారంభించారట. పార్టీలో యాక్టివ్గా ఉండే చదువుకున్న వారిని అన్ని రకాలుగా పరీక్షించి కన్వీనర్లుగా నియమించడానికి పార్టీ కసరత్తు చేస్తోందట.